రోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక షాకింగ్ ఘటన గురించి ఈరోజు పూర్తిగా విశ్లేషించుకోబోతున్నాం. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో త్రుటిలో తప్పిన ఓ ఘోర ప్రమాదం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. హైవేపై కుటుంబంతో కలిసి వెళ్తున్న ఒక పికప్ ట్రక్ ముందు ఒక్కసారిగా ఆకాశం నుంచి ఓ తేలికపాటి విమానం రోడ్డుపైకి దూసుకొచ్చింది. కొన్ని సెకండ్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ చూపిన చాకచక్యం కారణంగా ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒకే మాట చెప్తున్నారు, ఇది నిజంగానే మిరాకిల్ అని. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? విమానం ఒక్కసారిగా రోడ్డుపైకి ఎలా వచ్చింది? డ్రైవర్ ఎలా స్పందించాడు? ఆ కుటుంబం పరిస్థితి ఏమైంది? అమెరికాలో ఇలాంటి ఘటనలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయి? హైవే భద్రత, చిన్న విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ వ్యవస్థలు, పైలట్ నిర్ణయాలు, సెకండ్ల వ్యవధిలోనే తీసుకునే నిర్ణయాలు ప్రాణాలను ఎలా కాపాడుతాయి అన్న విషయాలను ఈ ప్రత్యేక కార్యక్రమంలో పూర్తిగా తెలుసుకుందాం. అమెరికా అరిజోనా రాష్ట్రం విశాలమైన హైవేలు, ఎడారి ప్రాంతాలు, చిన్న ఎయిర్ స్క్రిప్ట్లు ఎక్కువగా ఉండే ప్రాంతంగా ఇది ప్రసిద్ధి చెందింది. అక్కడ చిన్న విమానాలు తరచుగా ప్రయాణాలు చేస్తుంటాయి. ముఖ్యంగా వ్యక్తిగత ప్రయాణాలు, శిక్షణ ఫ్లైట్లు, టూరిజం ఫ్లైట్లు ఈ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక అలాంటి ప్రాంతాల్లోనే ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా కుటుంబంతో కలిసి ఒక పికప్ ట్రక్కులో ప్రయాణం సాగుతుంది. హైవేపై వాహనాలు తమ దారిలో వెళ్తున్నాయి. అవన్నీ సర్వసాధారణంగానే కనిపిస్తున్నాయి. కానీ కొద్ది క్షణాల్లోనే ఊహించని ఘటన జరిగింది. ఆకాశంలో ఎగురుతున్న ఓ తేలికపాటి విమానం ఒక్కసారిగా కిందకు దిగడం ప్రారంభించింది. మొదట అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నంలా కనిపించింది. కానీ కొన్ని సెకండ్లలోనే విమానం నేరుగా హైవే వైపు దూసుకొచ్చింది. అక్కడే అసలు టెన్షన్ మొదలైంది. విమానం క్షణాల్లో ట్రక్కుకు చాలా దగ్గరగా వచ్చింది. ఇక ఆ సమయంలో ట్రక్ డ్రైవరు ఒక్కసారిగా పరిస్థితిని గమనించాడు. వెంటనే అప్రమత్తమై స్టీరింగ్ను పక్కకు తిప్పాడు. అదే సమయంలో విమానం ట్రక్కును స్వల్పంగా తాకుతూ ముందుకు వెళ్లి రోడ్డుకు అవతల పడిపోయింది. ఈ ఘటనలో కొన్ని సెకండ్ల ఆలస్యం జరిగి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని ప్రత్యేక సాక్షులు చెప్తున్నారు. ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. చాలామంది ఈ ఘటనను చూసి షాక్ అవుతున్నారు. ఎందుకంటే విమానం రోడ్డుపైకి దిగడం అనేది చాలా అరుదైన విషయం. పైగా హైవేపై వాహనాలు వెళ్తున్న సమయంలో ఇలా జరగడం మరింత ప్రమాదకరం. కానీ అదృష్టవశాత్తు ఈ ఘటనలో అయితే ఎవ్వరికి ఎలాంటి గాయాలు కూడా కాలేదు. ఇక ట్రక్కులో ఉన్న కుటుంబం సురక్షితంగా బయటపడింది. విమానంలో ఉన్నవారు కూడా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఇప్పుడు అందరి దృష్టి ఒకే విషయంపై ఉంది. అసలు విమానం ఎందుకు కిందకు దిగాల్సి వచ్చింది? అమెరికా మీడియా కథనాల ప్రకారం విమానంలో సాంకేతిక సమస్య తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక ఇంజన్లో లోపం రావడం, ఇంధన సమస్య, నియంత్రణ వ్యవస్థలో సమస్య వంటి కారణాల వల్ల పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్కు ప్రయత్నించి ఉండవచ్చని కూడా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తు తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక ఇలాంటి సందర్భాలలో పైలట్లకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. విమానం పూర్తిగా నియంత్రణ కోల్పోయే పరిస్థితి వస్తే వెంటనే సమీప సురక్షిత ప్రాంతాన్ని గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని శిక్షణ ఇస్తారు. కానీ హైవేపై వాహనాలు వేగంగా వెళ్తున్న సమయంలో అక్కడ ల్యాండ్ చేయడం చాలా రిస్క్తో కూడుకున్న విషయం. ఈ ఘటనలో పైలట్ కూడా చివరి వరకు విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రక్కు డ్రైవర్ చూపిన అప్రమత్తత. చాలా మంది నిపుణులు చెప్తున్నది ఒకటే, డ్రైవర్ కేవలం కొన్ని సెకండ్లలో తీసుకున్న నిర్ణయం చాలా ప్రాణాలను కాపాడిందని. ఎందుకంటే సాధారణంగా మనం ముందుకు ఒక్కసారిగా విమానం వస్తుందని ఎవ్వరూ ఊహించరు. అలాంటి సమయంలో చాలామంది భయంతో గందరగోళానికి గురవుతారు. కానీ డ్రైవర్ వెంటనే స్టీరింగ్ను పక్కకు తిప్పి ప్రమాదాన్ని తగ్గించాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ డ్రైవర్ను హీరోగా అభివర్ణిస్తున్నారు. చాలామంది సెకండ్ల వ్యవధిలో ప్రాణాలు కాపాడిన వ్యక్తి అంటూ ప్రశంసిస్తున్నారు. వీడియోను మిలియన్ల మంది చూస్తున్నారు. కామెంట్స్లలో కూడా ఇది సినిమా సీన్లా ఉంది, ఇంత పెద్ద ప్రమాదం ఇలా తప్పించుకోవడం అద్భుతం, దేవుడు దయవల్లే అందరూ సేఫ్గా బయటపడ్డారంటూ స్పందిస్తున్నారు. ఇక ఇలాంటి ఘటనలు అమెరికాలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్న విమానాలు, ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్లు ఎక్కువగా వినియోగించే ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఘటనలు నమోదవుతుంటాయి. అయితే రోడ్డుపై వాహనాల మధ్య ఇలా ప్రమాదకర పరిస్థితి ఏర్పడడం మాత్రం చాలా అరుదు. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. విమాన భద్రతా నిపుణులు చెబుతున్న ప్రకారం చిన్న విమానాలలో
సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు పైలట్కు నిర్ణయం తీసుకునే సమయం చాలా తక్కువగా ఉంటుంది. పెద్ద కమర్షియల్ విమానాలతో పోలిస్తే చిన్న విమానాల వాతావరణ మార్పులకు, సాంకేతిక లోపాలకు ఎక్కువగా ప్రభావితమవుతాయి. అందుకే ఇలాంటి విమానాల్లో ప్రయాణించే పైలట్లకు ప్రత్యేక శిక్షణ అవసరమవుతుంది. మరోవైపు ఈ ఘటన రోడ్డు భద్రతా కోణంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా డ్రైవర్లు రోడ్డు ప్రమాదాల గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఆకాశం నుంచి వచ్చే ప్రమాదాల గురించి కూడా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో చాలామంది సరదాగా ఇప్పుడు రోడ్డుపై డ్రైవ్ చేస్తుంటే ఆకాశం కూడా చూడాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే నిపుణులు చెప్తుంది ఒకటే, ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని, కానీ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఎంత ముఖ్యమో ఈ ఘటన మళ్ళీ గుర్తు చేసిందని అంటున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ సమయంలో పూర్తి ఫోకస్ ఉండాలి, పరిసరాలను గమనించాలి, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో భయపడకుండా స్పందించాలి అని సూచిస్తున్నారు. ఇక వీడియో వైరల్ కావడానికి మరో కారణం కూడా ఉంది. ఎందుకంటే మొత్తం ఘటన కెమెరాలో రికార్డ్ అయింది. ట్రక్కులో అమర్చిన డాష్ కాము ఈ దృశ్యాలను రికార్డ్ చేసింది. వీడియోలో విమానం ఒక్కసారిగా ముందుకు రావడం, డ్రైవర్ వాహనాన్ని మళ్లించడం, విమానం ట్రక్కును తాకుతూ వెళ్లడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విజువల్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. చాలామంది నెటిజన్లు ఈ ఘటనను రియల్ లైఫ్ ఫైనల్ డెస్టినేషన్ సీన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమా సన్నివేశాల్లో కనిపించేలా ఈ ఘటన జరిగింది. కానీ ఇక్కడ అదృష్టం ఏమిటంటే ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఇప్పుడు అమెరికా అధికారులు విమానం సాంకేతిక పరిస్థితి, పైలట్ నిర్ణయాలు, వాతావరణ పరిస్థితులు, ఎయిర్ ట్రాఫిక్ కమ్యూనికేషన్ వంటి అంశాలపై విచారణ చేస్తున్నారు. విమానం ఎందుకు హైవేపై ల్యాండ్ చేయాల్సి వచ్చిందో త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ఘటన మరోసారి ఒక పెద్ద నిజాన్ని గుర్తు చేసింది. ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరు ఊహించలేరు. కానీ అప్రమత్తత, వేగంగా తీసుకునే నిర్ణయాలు ప్రాణాలను కాపాడగలవు. ఇక ఈ కుటుంబం సురక్షితంగా బయటపడడానికి కారణం కేవలం కొన్ని సెకండ్లలో తీసుకున్న నిర్ణయమే అని నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి అరిజోనాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.